అంటే చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే టైంకే హ్మ్. తెలుగు సినిమా డైనమిక్స్ మారిపోయినాయి. డైనమిక్స్ మారిపోతున్నటువంటి టైంలో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అంటే తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్కి ఎక్స్పాన్షన్ మోడ్లోకి వెళ్ళింది అప్పుడే. బాహుబలితో మొదలైంది ప్రయత్నం. బాహుబలికి పునాది అంటే బాహుబలి లాంటి సబ్జెక్టులు హ్యాండిల్ చేయగలడా లేడా రాజమౌళి అనేటువంటి ఒక సందేహం ఉంది హ్మ్. ప్రపంచానికి. అయితే ఆ సందేహాన్ని నివృత్తి చేయడం కోసం ఆయన మగధీర అనే సినిమా తీశాడు. అంటే మగధీర సినిమా ఒక రకంగా పాస్పోర్ట్ ఆయనకి పాన్ ఇండియా మార్కెట్లోకి. హ్మ్. ఆ సినిమా చూపించి నేను ఈ లెవెల్ సినిమా తీయగలను అని చెప్పి మార్కెట్ నుంచి ఆయన ఫండ్స్ రైజ్ చేయగలిగాడు. రైజ్ చేసి బాహుబలి అనే ప్రాజెక్ట్తో ఆయన సక్సెస్ఫుల్గా పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ చేశాడు. ఆ మగధీర సినిమాలో చిరంజీవి గారు కనిపిస్తాడు, ఒక్క క్షణం అలా మెరుస్తాడు అంతే. అవును. అది కూడా రామ్ చరణ్ పక్కన ఒక చిన్న డాన్స్ బిట్లో కనిపిస్తాడు. అలా ఆయన రీఎంట్రీకి ఒక రకంగా మోటివేషన్ అక్కడి నుంచి మొదలై సెకండ్ ఇన్నింగ్స్ అనౌన్స్ చేసి ఆయన చేసిన మొదటి సినిమా రీమేక్ హ్మ్. కత్తి రీమేక్ చేశాడు ఆయన, ఖైదీ నెంబర్ 150 అనే పేరుతో. అయితే అప్పటికి ఎప్పుడైతే పాన్ ఇండియా మార్కెట్లోకి తెలుగు సినిమా ఎంటర్ అయిందో రీమేకులు చేసే సందర్భం పోయింది. ఎందుకంటే మీరు ఇక్కడ తీసిన సినిమాని చాలా మార్కెట్లలో డబ్బులు చేసుకోవాలి, కాబట్టి రీమేక్ సినిమా చేస్తే కుదరదు. రెండోది, రీమేక్ అనేది ఇప్పుడు ఇంటర్నెట్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత సినిమా అనౌన్స్ అవ్వగానే పోస్టర్ రిలీజ్ కాగానే రివ్యూలు మొదలవుతున్నాయి. అంటే ఏ సినిమా నుంచి వీళ్ళు రీమేక్ చేస్తున్నారో ఆ ఒరిజినల్ వెర్షన్ దొరుకుతోంది. హ్మ్. ఆ ప్రకటన చదవగానే ఫోన్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ఆ సినిమాని సంపాదించి డౌన్లోడ్ చేసి చూసేస్తున్నారు. అవును. చూసేసి కంపారిజన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ కంపారిజన్ వచ్చిన తర్వాత ఆ సినిమా బతకదు. అవును. గతంలో కూడా జరిగింది అది. అంటే ప్రతిసారి దేవదాసు అనే సినిమా కృష్ణ గారు తీశాడు. తీసిన సినిమా అలాగే రిలీజ్ అయి ఉంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, ఆ సినిమా చూసేవాళ్ళు. కానీ కరెక్ట్గా ఆ సినిమా రిలీజ్ రోజే పాత నాగేశ్వరరావు గారు దేవదాస్ కొత్త ప్రింట్లు వేసి రిలీజ్ చేశారు. దాంతో కంపారిజన్ వచ్చి జనాలు కృష్ణ సినిమాని రిజెక్ట్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి కంపారిజన్ రావటం వల్ల. అలాంటి సందర్భంలో ఇంటర్నెట్ అవైలబిలిటీ పెరిగిన తర్వాత చిరంజీవి గారి సెకండ్ ఇన్నింగ్స్లో చేసిన పొరపాటు ఏంటంటే రీమేక్ సినిమాల వైపు వెళ్ళాడు ఆయన. కత్తి రీమేక్ అయిపోయిన తర్వాత సైరా అనే ఒక కాస్ట్యూమ్ డ్రామా ట్రై చేశాడు ఆయన. అది తెలుగు మార్కెట్లో బాగానే వర్కౌట్ అయింది, కానీ వీళ్ళు పాన్ ఇండియా మార్కెట్కి ఎక్స్పాండ్ అవ్వడం కోసం ఆ సినిమా చేశారు. పాన్ ఇండియా మార్కెట్కి వర్కౌట్ అవ్వలేదు ఆ సినిమా. హిందీలోనూ మరొక చోట డబ్బులు రాలేదు దానికి. తెలుగులో వచ్చింది, కర్ణాటకలో డబ్బులు వచ్చినాయి, తమిళనాడులో కొంత మేరకు వచ్చింది. మిగిలిన చోట ఎక్కడా కూడా అది ప్రభావం చూపించలేదు. చూపించకపోవడానికి కారణం ఏంటంటే ఈ నరసింహారెడ్డి, ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పాత్రని ఈ సినిమా మొదలైన రోజే వీళ్ళు జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసి ఉండాల్సింది. హిందీ మార్కెట్లో కూడా దీన్ని ప్రచారం చేసుంటే ఒక స్వతంత్ర సమరయోధుడు ఇలా ఇక్కడ ఉన్నాడు రాయలసీమలో, ఇతని కథ చెప్పబోతున్నారు అనేది అక్కడ మీడియాలో కూడా రాయించి ప్రమోట్ చేయాలి. అక్కడ కూడా దీనికి సంబంధించిన సమావేశాలు సభలు నిర్వహించాలి. ఇది చేసి అప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తుంటే కొంత మేరకు వాళ్ళు కూడా చూసుండేవాళ్ళు. వాళ్ళకి ఈ సినిమా ఏమిటో అర్థం కాలేదు. అర్థం కాకపోవడం వలన సినిమా ఎక్కలేదు అక్కడ. అందుకని ప్రమోషనల్ యాక్టివిటీకి సంబంధించిన లోపం వలన వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు. దాని తర్వాత ఆయన మరొక రీమేక్ సినిమాయే ఎన్నుకున్నాడు. ఆ రీమేక్ సినిమా గాడ్ ఫాదర్. ఆ గాడ్ ఫాదర్ అనేది ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది పెట్టడం అంటే రీమేక్ సినిమాలు వర్కౌట్ అవ్వని టైంలో ఆయన ఎప్పుడైతే గాడ్ ఫాదర్ అన్నాడో వెంటనే జనాలు చూస్తారు ఆ సినిమాని, మోహన్ లాల్ సినిమాని. పైగా అది తెలుగులో 70 ఓటీటీలో ఉంది, ఆహాలోనే ఉంది. అప్పుడు జనాలందరూ ఆ సినిమా చూసేశారు, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి బాగా. ఎప్పుడైతే ఆ సినిమా చూసారో ఆ కంపారిజన్లో ఈ గాడ్ ఫాదర్ని ఎవరు పట్టించుకోలేదు. దీనికంటే ముందు ఆచార్య అనేటువంటి ఇంకో విఫల ప్రయత్నం చేశాడు. అవును, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి, అది కూడా పాన్ ఇండియా మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమాని. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అది వర్కౌట్ కాకపోవడానికి
అది అఖండాచార్యగా మారింది. అది అంటే అఖండ సినిమా హిట్ అయింది. ఆ నేపథ్యంలో ఇది కొంత హైందవ ధర్మం నేపథ్యంలో నడుస్తుంది. ఆ పాదఘట్టం ఈ గొడవ అంతా ఈయన చేసిన క్యారెక్టర్ ఏమో నక్సలైట్ క్యారెక్టర్ చేయించారు. ఒక టెంపుల్ సిటీకి నక్సలైట్లను రక్షకులుగా మార్చటం అనే కాన్సెప్ట్ జనాలకి జీర్ణం కాలేదు. దాంతో ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇలా అదొక అంటే రాంగ్ ఏరియాలో గేమ్ ఆడే ప్రయత్నం చేసి దెబ్బతిన్నాడు అక్కడ. వీటి తర్వాత వచ్చినటువంటి సినిమా వాల్తేరు వీరయ్య కొంత ఆయనకంటే చిరంజీవి మెరిట్స్ మీద డిజైన్ చేసిన క్యారెక్టర్. ఆయన ఎంటర్టైనింగ్ హీరోయిజం బాగా చేయగలరు. అందుకని ఆ ఏరియాలో ఫోకస్ పెట్టాడు డైరెక్టర్ బాబీ. అది వర్కౌట్ అయింది. రెండవది రవితేజ యాడ్ అవ్వటం ఆ సినిమాకి, ఇవన్నీ కలిసి ఆ సినిమాని ఆ సంవత్సరం పెద్ద సినిమాగా నిలబెట్టింది. అంతే, అదొకటి. ఖైదీ నెంబర్ 150 తర్వాత వాల్తేరు వీరయ్య తప్ప ఆయన చేసిన ఏ ప్రయత్నం కలిసి రాలేదు. భోళా శంకర్ అది వాళ్ళ పిన్ని గారి అబ్బాయితో డైరెక్ట్ చేయించుకున్నాడు ఆయన కావాలని. అతనికి ఒక హిట్ ఇవ్వాలనుకున్నాడు ఆయన. తీరా ఆ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో అంటే ఇప్పుడు సీనియర్ డైరెక్టర్లతో చేయటం కన్నా కూడా తనతో సినిమా చేయడానికి ఉత్సాహపడుతున్నటువంటి యంగ్ డైరెక్టర్లకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు చిరంజీవి గారు. నిర్ణయం బాగానే ఉంది. ఇప్పుడు ఆ నిర్ణయం మేరకే విశ్వంభర చేస్తున్నాడు వశిష్ఠ డైరెక్షన్లో. అతనికి సినిమా ఇవ్వటం ఏమిటి చిరంజీవి అని చాలామంది మాట్లాడుకున్నారు. అంటే జస్ట్ ఒక సినిమా వయసు ఉంది అతనికి, అంతే. ఒక సినిమా వయసు ఉన్నటువంటి డైరెక్టర్కి ఎందుకు ఇస్తున్నాడు ఈయన అవకాశం? ఇప్పుడు ఆయన తర్వాత ఛాన్సులు ఇవ్వాలనుకుంటున్నటువంటి డైరెక్టర్లు కూడా 3-4 సినిమాల వయసు ఉన్నటువంటి డైరెక్టర్లే. ఎందుకు వీళ్ళ వైపు చూస్తున్నాడు అంటే ఈ జనరేషన్ వాళ్ళు, ఈ జనరేషన్ పీపుల్కి ఏం కావాలో ఆ కంటెంట్తో సినిమాలు తీసి తనని ఈ జనరేషన్లో నిలబెడతారు అనేటువంటి అభిప్రాయంతో ఆయన వీళ్ళ వైపు చూస్తున్నాడు.